రక్షణ టీవీ ఛానల్ నుంచి మేము కోరుకునేది ఒకటే, మీకు ఏది మంచిది అనిపించింది, నిన్ను ఎక్కడ గౌరవించబడుతుందో, నువ్వు ఎక్కడ ఆరాధించబడుతున్నావో, నీ భావి తరాల నీ పిల్లలు ఎక్కడైతే గౌరవించి ఆరాధించబడతారో అక్కడికి వెళ్ళండి. మీకు మంచి ఉన్న చోట, మీకు రక్షణ ఉన్న చోట ఉండండి అని చెప్పి నేను సభావేదికగా నేను కోరుకుంటున్నాను. అది ఏ ధర్మమైనా ఒకటే. ఒక నంబర్ చెప్తానండి, 9059137217. మళ్ళీ చెప్తాను, 9059137217. ఈ నంబర్ నుండి ఇంకా చాలా నంబర్లు ఇలాంటివి ఉన్నాయి. ఓకే, మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ నంబర్ నుంచి నిన్న ఒక స్త్రీ, ఒక సోదరి ఒక 2 రోజుల క్రితం ఫోన్ చేసి భయంకరమైన బూతులతో భయంకరంగా ఆమె మాట్లాడుతూ, మేము అంటే ఈ దేశంలో మీరు ఎందుకున్నారు ఈ టైప్లో అనమాట ఓకే మాట్లాడుతూ చేశారు. సో ఇటువంటి అరాచక శక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. అటువంటి అరాచక శక్తులను నిజంగానే భారతదేశ ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని అరికట్టాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన ఈ మతోన్మాద శక్తులు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని అరికట్టాలి. ఇంకో విషయం, మీరు అద్భుతమైనటువంటి నెంబర్ చెప్పారు, చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే చేసినటువంటి ఆ అమ్మాయి నాకు ఏం చెప్పారు అని అంటే, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అని అంటే, నేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తిని అని చెప్పారు. ఆర్ఎస్ఎస్లో మీ స్థానం ఏంటి అని అడిగాను. ఆమె దగ్గర ఆ సమాధానం లేదు. అలాగే మీరు ఏం ఎక్కడ ఉంటారు అని అంటే, నేను రాజా సింగ్ దగ్గర ఉంటానని చెప్పారు. గౌరవ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు. గౌరవ ఎమ్మెల్యే రాజా సింగ్ గారికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, ఆమె మీకు సంబంధించిన వ్యక్తి అయి ఉండకపోవచ్చు. మీ దగ్గర ఉన్న వాళ్ళు పొరపాటున ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు మీరు చేసినా ఇంకెవరు చేసినా ఒకవేళ చేస్తూ ఉంటే నేర్చుకొని మా లాంటి వాళ్ళ మీద పడుతున్నారయ్యా. దయచేసి కొంచెం మీకున్నటువంటి రెప్యుటేషన్ కాపాడుకోవటం కోసమైనా ఇలాంటి వాళ్ళను మీరే అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు అద్భుతంగా చెప్పారు. ఇంకో విషయం అంటే, ఆవిడ కూడా ఒక మంచి పని చేసిందండి. మనం ముందుగా చెప్పుకున్నాం, మంచి అయితే మైక్లో చెప్పు, చెడైతే చెవులో చెప్పని. బాబు, ఏం జరగబోతుందో మీలాంటి వాళ్ళ యొక్క చెవులో వేస్తే కొన్ని అరాచక శక్తుల్ని దూరం పెడతారు అనే ఒక సహుద్దేశం ఫోన్ చేసింది నేనే అరాచక శక్తిని చెప్పుకుంటోంది. నా దగ్గర రికార్డింగ్ ఉందిలేండి. ఈ అరాచక అందరిలాగా ఫేస్బుక్ లో అప్లోడ్ చేయలేదు. అది చెడు కనుక మీ చెవులో చెప్పింది. నంబర్ తో సహా చెప్పేది తప్పేం లేదు. చంపుతాము అని అనటం చెవులో చెప్పినా మైక్ లో చెప్పినా అదేంటి? ఇంకా ఏం చేయబోతున్నారు? హిందూ ధర్మాన్ని చంపుతాను రా అని చెప్పే హిందూ ధర్మాన్ని నేను నమ్మను. అది భారతదేశంలో